హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. బయట వెదర్ చల్లగా ఉంది కదండి. ఏదన్నా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యము, వెంటనే మనం స్వీట్ కార్న్ తోటి పకోడా చేసుకుందాం పదండి. ముందుగా ఇక్కడైతే ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ వాడుతున్నాను. మీరు నార్మల్ స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు అనమాట. కొంచెం ఇలా కచ్చాపక్కగా ఉండేటట్టే మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. కాసేపటికి ఈ కూలింగ్ అనేది తగ్గిపోతుంది. ఇదంతా మొత్తం కూడా ఇలా బౌల్లోకి వేసేసుకుందాం. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. ఒక కప్పు దాకా శనగపిండిని జల్లించుకొని వేసుకోండి. ఈ పకోడా అనేది క్రిస్పీగా రావడానికి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5-6 కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను, కిచెన్ కింగ్ మసాలా ఒక పావు టీ స్పూన్ అంత వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందే వేసుకుంటే మెత్తబడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగానే మనము పకోడా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఈలోగా మనకు ఆయిల్ కూడా ఈటెక్కుతుంది. మంచిగా ఇలా కలిపేసుకున్నాం కదా, మనం ఇలా చిన్న పకోడాలుగా వేసేసుకోవాలి. దీన్ని కావాలంటే మీరు వడల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిపోయింది. మనం పకోడా వేసేసుకుందాము. మరీ పెద్దవిగా వేయొద్దు, సరిగా కుక్ అవ్వవు అనమాట. ఈ సైజులో వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితేనంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక జల్లిగరిటెలోకి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ పకోడా కూడా వేసుకుందాము. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినవి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి ఈ స్వీట్ కార్న్ పకోడా. ఈ బయట వర్షం పడుతూ ఉంది చల్లగా. ఇలా చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. మరి మీకు ఈ సింపుల్ స్వీట్ కార్న్ పకోడా రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.